గత కొన్ని రోజులుగా ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య జరిగిన యుద్ధంలో ఇరాన్ దేశం దుబాయ్ సిటీని అటాక్ చేసి అక్కడ ఉన్న ఫేమస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డ్యామేజ్ చేస్తుంది. దీనివల్ల దుబాయ్ ఎకానమీ ఎఫెక్ట్ అవ్వడం మాత్రమే కాకుండా చాలా మంది ప్రజలు ఆ ప్రాంతం నుండి వెళ్ళిపోతున్నారు. 1971లో బ్రిటిషర్స్ నుండి స్వాతంత్రం తీసుకున్న దుబాయ్ ప్రజలు నెక్స్ట్ 50 ఏళ్ల పాటు ఎంతో కష్టపడి పక్కా ప్లానింగ్తో దుబాయ్ని ఒక వరల్డ్ క్లాస్ సిటీగా డెవలప్ చేశారు. అంతేకాదు గడ్డి కూడా మొలవని ఒక ఎడారి ప్రాంతాన్ని ఈరోజు ప్రపంచానికి ఒక టూరిస్ట్ డెస్టినేషన్గా మార్చేశారు. ఇది చూసిన చాలా కంపెనీస్ దుబాయ్ని ఒక సేఫ్ ప్లేస్గా భావించి అక్కడ వాళ్ళ బిజినెస్లు ఓపెన్ చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇండియా నుండి కూడా చాలా మంది ధనవంతులు దుబాయ్కి పర్మనెంట్గా షిఫ్ట్ అయిపోయారు. అలాంటి దుబాయ్ సిటీ మీద ఈరోజు ఇరాన్ బాంబుల వర్షం కురిపిస్తుంది. అది చూసిన చాలా కంపెనీలు అక్కడి నుండి వెళ్ళిపోతున్నాయి. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ప్రెజెంట్ జరుగుతున్న యుద్ధంలో అమెరికా అండ్ ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ని అటాక్ చేస్తుంటే ఇరాన్ మాత్రం గల్ఫ్ కంట్రీస్ని ఎందుకు టార్గెట్ చేస్తుంది? దుబాయ్ని ఆర్థికంగా దెబ్బ కొడితే దీనివల్ల ఇరాన్కి కలిగే లాభం ఏంటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. 2026 మార్చి 13 నాటికి ఇరాన్ దేశం దాదాపు 255 బాలిస్టిక్ మిసైల్స్, 1567 డ్రోన్స్ అండ్ 15 క్రూయిజ్ మిసైల్స్ లాంచ్ చేసి మిడిల్ ఈస్ట్లో ఉన్న యుఏఈని అటాక్ చేసింది. అందులో మేజర్ అటాక్స్ దుబాయ్ సిటీనే టార్గెట్ చేసి జరుగుతున్నాయి. దీనికి రీజన్ ఏంటో అర్థం కావాలంటే ముందు మీరు ఒక చిన్న స్టోరీ తెలుసుకోవాలి. ఇరాన్కి యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్యలో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనే ఒక చిన్న ప్యాసేజ్ ఉంది. ఈ ప్యాసేజ్ నుండి ప్రపంచానికి కావాల్సిన 20% క్రూడ్ ఆయిల్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అయితే ఈ మిడిల్ ఈస్ట్లో ఏ ప్రాబ్లం వచ్చినా ముందుగా ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని బ్లాక్ చేసి ఆ రూట్లో ట్రావెల్ అయ్యే షిప్స్ని అటాక్ చేస్తుంది. సో 1990sలో జరిగిన గల్ఫ్ వార్ తర్వాత మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఉన్న ఆయిల్ సప్లయర్స్ని అలాగే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ప్రొటెక్ట్ చేయడానికి అమెరికన్ గవర్నమెంట్ ఆ గల్ఫ్ కంట్రీస్లో వాళ్ళ మిలిటరీ బేసెస్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఈ ఇమేజ్లో ప్రతి చోట అమెరికా యొక్క మిలిటరీ బేసెస్ ఉన్నాయి. వాటిని టార్గెట్ చేసి ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ మీద అటాక్ చేస్తుంది. అయితే ఈ అటాక్ అనేది కేవలం అమెరికన్ మిలిటరీ బేస్ల మీదే కాదు, గల్ఫ్ కంట్రీస్ యొక్క ఆర్థిక వ్యవస్థ మీద కూడా ఇరాన్ దెబ్బ కొడుతుంది. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న చాలా దేశాలు క్రూడ్ ఆయిల్ కోసం గల్ఫ్ కంట్రీస్ మీద ఆధారపడి ఉన్నాయి. సో ఈ దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థ డ్యామేజ్ అయితే అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే ఇంపాక్ట్ చేస్తుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, చాలా మంది మిడిల్ ఈస్ట్లో ఉన్న అన్ని దేశాలు కేవలం క్రూడ్ ఆయిల్ మీద మాత్రమే ఆధారపడి పనిచేస్తా అనుకుంటారు. కానీ అది నిజం కాదు. మిడిల్ ఈస్ట్లో ఉన్న అన్ని దేశాలు క్రూడ్ ఆయిల్ మీద డిపెండ్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ సౌదీ అరేబియా, ఖతార్ అండ్ కువైట్ లాంటి దేశాలు మేజర్గా ఆయిల్ మీద డిపెండ్ అయితే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ అండ్ బహ్రెయిన్ లాంటి దేశాలు ట్రేడింగ్, లాజిస్టిక్స్, టూరిజం అండ్ ఫైనాన్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతాయి. అందుకే ఇరాన్ కూడా గల్ఫ్ కంట్రీస్ అన్నింటినీ ఒకే ప్యాటర్న్ లో అటాక్ చేయట్లేదు. ఒకసారి ఈ డేటా చూడండి. ఇవి జీసీసీ మెంబర్ కంట్రీస్. జీసీసీ అంటే గల్ఫ్ కోఆపరేటివ్ కౌన్సిల్. ఈ కౌన్సిల్లో మెంబర్స్గా ఉన్న కంట్రీస్ మీదే ఇప్పుడు ఇరాన్ అటాక్ చేస్తుంది. అయితే ఈ అటాక్స్ని ఒకసారి క్లియర్గా గమనిస్తే, సౌదీ అరేబియాకి మెయిన్ ఆయిల్ నుండి డబ్బు వస్తుంది కాబట్టి ఆ దేశంలో ఉన్న ఆయిల్ రిఫైనరీస్ని టార్గెట్ చేసి ఇరాన్ అటాక్ చేస్తుంది. సిమిలర్గా ఖతార్ దేశానికి న్యాచురల్ గ్యాస్ నుండి ఎక్కువ ఆదాయం వస్తుంది కాబట్టి ఆ దేశంలో ఉన్న ఎల్ఎన్జీ ఫెసిలిటీస్ మీద అటాక్ చేస్తుంది. బహ్రెయిన్, కువైట్ అండ్ ఒమన్ విషయంలో కూడా ఇరాన్ ఇలాగే ప్లాన్ చేసి అటాక్ చేస్తుంది. కానీ మనం యుఏఈ అండ్ దుబాయ్ని గమనిస్తే, ఇరాన్ ఈ ప్రాంతాల్లో ఉన్న ఆయిల్ రిఫైనరీస్ మీద కాకుండా సీపోర్ట్స్, ఎయిర్పోర్ట్స్ అండ్ రెసిడెన్షియల్ ఏరియాస్ ని టార్గెట్ చేసి ఎక్కువగా అటాక్ చేస్తుంది. దీనికి రీజన్ ఏంటంటే, దుబాయ్ యొక్క జీడిపి ఆయిల్ నుంచి వచ్చే ఆదాయం కేవలం 0.5% మాత్రమే. మరి దుబాయ్కి మేజర్గా ఆదాయం ఎక్కడి నుండి వస్తుంది అనుకుంటున్నారా? ట్రేడింగ్. దుబాయ్కి మెయిన్ ఆదాయం ట్రేడింగ్ నుంచి వస్తుంది. మిడిల్ ఈస్ట్లో ఉన్న అన్ని ప్రాంతాలతో పోలిస్తే దుబాయ్లో ఆయిల్ రిసోర్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అందుకే 1990s టైంకి దుబాయ్ని రూల్ చేస్తున్న షేక్ రషీద్ అనే వ్యక్తి ఆ ప్రాంతానికి ఉన్న స్ట్రాటజిక్ లొకేషన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకొని దుబాయ్ని ఒక కమర్షియల్ ట్రేడింగ్ హబ్గా మార్చాలనుకున్నారు. ఎందుకంటే గల్ఫ్ కంట్రీస్ నుండి ఏ షిప్ అయినా బయటకు వెళ్లాలంటే అది ఖచ్చితంగా దుబాయ్ని దాటుకుని వెళ్ళాలి. అందుకే షేక్ రషీద్ విదేశాల నుండి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అప్పులు తీసుకొచ్చి 1970s తర్వాత దుబాయ్లో సీపోర్టు అండ్ లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేశారు. ఇప్పుడు ఆ ప్రాంతానికి ఇదే ఒక మేజర్ రెవెన్యూ సోర్స్గా మారింది. అంటే దుబాయ్ జీడిపికి హోల్సేల్ అండ్ రిటైల్ ట్రేడ్ నుండి 26% ఆదాయం వస్తుంది. ఇది ఎలా జరుగుతుందో మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్తా చూడండి. మన చుట్టుపక్కలున్న చాలా ప్రాంతాల్లో రైతు బజార్ లేదా మార్కెట్ యార్డ్స్ ఉంటాయి. అక్కడికి రైతులు వాళ్ళ పంటల్ని తీసుకొచ్చి హోల్సేల్ అండ్ రిటైల్ ప్రైజెస్కి అమ్ముతారు. ఆ వస్తువులు కావాల్సిన వాళ్ళు మార్కెట్కి వచ్చి కొనుక్కుంటారు. సేమ్ ఇలాగే ప్రపంచవ్యాప్తంగా తయారయ్యే ఎన్నో వస్తువుల్ని దుబాయ్ మార్కెట్కి తీసుకొస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్స్, కాస్మెటిక్స్, ఆటోమొబైల్స్, గోల్డ్, డైమండ్స్, ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్సెట్రా.
ఆ వస్తువులు కావలసిన ట్రేడర్స్ దుబాయ్ నుండి తక్కువ ధరకి కొనుక్కొని వాళ్ళ దేశానికి వెళ్లి అమ్ముకుంటారు. దీనినే హోల్సేల్ అండ్ రిటైల్ ట్రేడింగ్ అంటారు. దీని నుండి దుబాయ్ మేజర్ గా డబ్బు సంపాదిస్తుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే దుబాయ్ లో ట్రేడింగ్ జరగాలంటే అక్కడికి మేజర్ గా స్టాక్ అంతా కూడా సీ పోర్ట్స్ నుండే వస్తుంది. ఆ సీ పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని టార్గెట్ చేసి అటాక్ చేస్తే అప్పుడు దాని ఇంపాక్ట్ యుఏఈ అండ్ దుబాయ్ యొక్క మేజర్ రెవెన్యూ సోర్స్ మీద పడుతుంది. అందుకే ఇరాన్ దుబాయ్ లో ఉన్న జబుల్ అలీ పోర్ట్ మీద మిసైల్స్ తో అటాక్ చేసి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని బ్లాక్ చేసింది. దీనివల్ల దుబాయ్ గవర్నమెంట్ జబుల్ అలీ సీ పోర్ట్ ని టెంపరరీగా షట్ డౌన్ చేసింది. అంటే ఇది వాళ్ళ జీడిపి మీద ఎంత ఇంపాక్ట్ చేస్తుందో మీరే అర్థం చేసుకోండి. నెక్స్ట్, ట్రేడింగ్ తర్వాత దుబాయ్కి అత్యధికంగా ఆదాయాన్ని జనరేట్ చేసే సెక్టార్ ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్. ఈ సెక్టార్ దుబాయ్ జీడిపికి 12% రెవెన్యూని కంట్రిబ్యూట్ చేస్తుంది. ఎలా అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్పోర్ట్ దుబాయ్లో ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం దాదాపు 10 కోట్ల మంది ప్రజలు ట్రావెల్ చేస్తారు. ఏషియన్ కంట్రీస్ నుండి వెస్టర్న్ కంట్రీస్ కు వెళ్లే చాలా ఫ్లైట్స్ ఈ దుబాయ్ ఎయిర్పోర్ట్ నుండే వెళ్తాయి. సో ప్రతిరోజు లక్షల మందితో బిజీగా ఉండే ఎయిర్పోర్ట్ ని ఇరాన్ రీసెంట్ గా అటాక్ చేసి దుబాయ్ యొక్క ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ మీద గట్టి దెబ్బ కొట్టింది. ఈ అటాక్ వల్ల చాలా ఎయిర్లైన్ కంపెనీస్ దుబాయ్ ఎయిర్పోర్ట్ కు వెళ్లే ఫ్లైట్స్ ని క్యాన్సిల్ చేశాయి. మరికొన్ని కంపెనీస్ దుబాయ్ ని స్కిప్ చేసి ఆల్టర్నేటివ్ రూట్స్ నుండి వెస్టర్న్ కంట్రీస్ కి వెళ్తున్నాయి. సో ఎప్పుడైతే ట్రాన్స్పోర్టేషన్ ఎఫెక్ట్ అవుతుందో అది ఆటోమేటిక్ గా లాజిస్టిక్ కంపెనీస్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. అంటే ఒక వస్తువుని ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కి ట్రాన్స్పోర్ట్ చేసే బిజినెస్ నే లాజిస్టిక్స్ అంటారు. ఇప్పుడు దుబాయ్ లో ఉన్న సీ పోర్ట్ అండ్ ఎయిర్పోర్ట్ మీద అటాక్స్ జరగడం వల్ల దాని ఇంపాక్ట్ ఆ దేశంలో ఉన్న లాజిస్టిక్ కంపెనీస్ మీద పడి ఓవరాల్ గా దుబాయ్ యొక్క ఆదాయం తగ్గిపోయేలా చేస్తుంది. అర్థమైందా? నెక్స్ట్ టార్గెట్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టార్. ఎక్కడైతే బిజినెస్ ఎక్కువగా జరుగుతుందో అక్కడ బ్యాంక్స్ అండ్ ఫైనాన్స్ కంపెనీల యొక్క అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే బల్క్ లో ప్రొడక్ట్స్ ని కొని ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ చేసే ఏ కంపెనీ కూడా వాళ్ళ సొంత డబ్బుతో బిజినెస్ చేయవు. ఖచ్చితంగా బ్యాంక్స్ అండ్ ఫైనాన్స్ కంపెనీల నుండి లోన్స్ తీసుకుంటాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద బ్యాంక్స్ అండ్ ఫైనాన్స్ కంపెనీస్ దుబాయ్ లో వాళ్ళ ఆఫీసులు ఓపెన్ చేసి ఫైనాన్షియల్ సర్వీస్ ని స్టార్ట్ చేశాయి. లైక్ సిటీ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, హెచ్ఎస్బిసి, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ఎక్సెట్రా. ఈ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీస్ నుండి దుబాయ్ గవర్నమెంట్ కి దాదాపు 10% ఆదాయం వస్తుంది. సో ఈ కంపెనీస్ ని బెదిరించి దుబాయ్ నుండి వెళ్లిపోయేలా చేయడానికి ఇరాన్ దేశం దుబాయ్ లో ఉన్న బ్యాంక్స్ అండ్ ఫైనాన్స్ కంపెనీల యొక్క డేటాబేస్ మీద సైబర్ అటాక్స్ చేసి ఇండైరెక్ట్ గా వాళ్ళని అక్కడి నుండి వెళ్లిపోయేలా చేసింది. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్ గా అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఇరాన్ లో ఉన్న ఒక బ్యాంక్ బిల్డింగ్ మీద అటాక్ చేశాయి. దీనికి రెస్పాండ్ అయిన ఇరాన్ గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న అమెరికన్ బ్యాంక్స్ అండ్ ఎకనామిక్ సెంటర్స్ మీద అటాక్ చేస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది. ఆల్రెడీ కొన్ని బ్యాంక్స్ మీద సైబర్ అటాక్స్ కూడా చేసింది. దీంతో హెచ్ఎస్బిసి, బ్యాంక్ ఆఫ్ అమెరికా, సిటీ బ్యాంక్ అండ్ స్టాండర్డ్ చార్టర్డ్ లాంటి సంస్థలు దుబాయ్ అండ్ ఖతార్ రీజన్ లో వాళ్ళకు ఉన్న బ్రాంచెస్ ని టెంపరరీగా క్లోజ్ చేసి వెళ్లిపోయారు. దీనివల్ల దుబాయ్ యొక్క జీడిపి మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది. నెక్స్ట్ టార్గెట్ టూరిజం అండ్ రియల్ ఎస్టేట్. 1971లో దుబాయ్కి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న కింగ్ అండ్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ దుబాయ్ని టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా వరకు డెవలప్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, హోటల్స్, రిసార్ట్స్, టూరిస్ట్ డెస్టినేషన్స్ ఎక్సెట్రా. ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ టూరిజం ని బూస్ట్ చేయడంతో పాటు దుబాయ్ లో ఉన్న రియల్ ఎస్టేట్ సెక్టర్ ని కూడా చాలా వరకు డెవలప్ చేసింది. ఎలా అంటే యుఏఈలో పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. అంటే అక్కడ మీరు పర్సనల్ గా ఎంత డబ్బు సంపాదించినా యుఏఈ గవర్నమెంట్ కి పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ తో పాటు కార్పొరేట్ ట్యాక్స్ కూడా దుబాయ్ లో చాలా తక్కువ. అది కేవలం 9% మాత్రమే ఉంటుంది. అందుకే ఇండియాలో ఉన్న చాలా మంది ధనవంతులు అలాగే బిజినెస్ మ్యాన్స్ ఇండియా నుండి దుబాయ్ వెళ్లిపోయి అక్కడ వాళ్ళ ఆఫీసులు ఓపెన్ చేసుకున్నారు. ఇలా ధనవంతులంతా దుబాయ్ వెళ్లిపోవటం వల్ల అక్కడ రియల్ ఎస్టేట్ సెక్టార్ కి బాగా డిమాండ్ పెరిగింది. ఎంతలా అంటే 2025 ఒక్క సంవత్సరంలోనే ఇండియా నుండి దుబాయ్ వెళ్లిన కొంతమంది వ్యక్తులు అక్కడ 95,000 కోట్ల రూపాయల విలువైన ప్రాపర్టీస్ ని కొనుగోలు చేశారు. కేవలం ఇండియన్సే ఇంత డబ్బు ఇన్వెస్ట్ చేస్తే మరి మిగిలిన దేశాల నుండి వచ్చిన వాళ్ళు ఇంకెంత ఇన్వెస్ట్ చేశారో మీరు ఒకసారి ఆలోచించండి. ప్రెసెంట్ దుబాయ్ యొక్క మొత్తం ఆదాయంలో రియల్ ఎస్టేట్ అండ్ టూరిజం నుండి వాళ్ళకి 25% రెవెన్యూ వస్తుంది. ఫైనాన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా మంది ధనవంతులకి దుబాయ్ ఒక సేఫ్ అండ్ బెస్ట్ ప్లేస్ గా మారింది. అందుకే ఇప్పుడు ఇరాన్ దుబాయ్ యొక్క టూరిజం అండ్ రియల్ ఎస్టేట్ మీద దెబ్బ కొట్టడానికి అక్కడ ఉన్న పెద్ద పెద్ద బిల్డింగ్స్ అండ్ టూరిస్ట్ డెస్టినేషన్స్ మీద అటాక్ చేస్తుంది. లైక్ పామ్ జుమేరా, పామ్ హోటల్, బుర్జ్ ఖలీఫా, దుబాయ్ మరీనా ఎక్సెట్రా. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇరాన్ గల్ఫ్ కంట్రీస్ మీద పంపించే ప్రతి ఒక్క మిసైల్ వెనుక ఒక స్ట్రాటజీ దాగుంది. స్పెసిఫిక్ లొకేషన్స్ ని మాత్రమే టార్గెట్ చేసి అటాక్ చేయడం వెనుక ఉన్న రీజన్ ఏంటో మీకు ఇప్పటికే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ యుద్ధం ఇలాగే కంటిన్యూ అయితే ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ కి జరిగే నష్టం కన్నా గల్ఫ్ కంట్రీస్ కి జరిగే నష్టమే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. పర్టికులర్ గా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ అండ్ దుబాయ్ చాలా నష్టపోతాయి. ఒకవేళ ఈ యుద్ధం ఇప్పట్లో ఆగకపోతే అది గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న ఆయిల్ రిజర్వ్స్ ని చాలా వరకు డ్యామేజ్ చేస్తుంది. అదే జరిగితే ఇండియాలో ఉన్న ఫ్యూయల్ ప్రైజెస్ లీటర్కి ₹2, ₹3 పెరగడం కాదు,
ఒకేసారి లీటర్కి 200 రూపీస్ దాటినా షాక్ అవ్వాల్సిన పని లేదు. ఈ వార్ క్రూడ్ ఆయిల్ యొక్క ప్రైజెస్ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అండ్ ఇండియన్ ఎకానమీకి ఎంత నష్టం కలిగిస్తుందో తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్స్లో ఆయిల్ అని కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ మీద ఒక డీటెయిల్డ్ కేసు స్టడీ తయారు చేస్తాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరికొన్ని జియో పొలిటికల్ కేసు స్టడీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఆల్.